కంక్లూజన్స్ రావద్దు అనేది. రైట్ రైట్ మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్, ఏమంటారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, లేకపోతే అసలు సినిమా మే 4నే చూడాలా, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటారా? శ్రీదేవి గారు, మీకు అట్లా ప్యానల్ మిత్రులు నమస్కారం. ఇది 57 జర్నలిస్ట్ గా ఒక 9 ఏళ్ళు నేను పూర్తిగా ఈనాడు పత్రికలు పనిచేసినప్పుడు 79 నుంచి 89 ఇయర్స్ చూస్తే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ మీద మన ప్రింట్ మీడియా ఒకటే ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా లేదని అనేది టీవీ అనేది. కనుక అట్లా చూసుకుంటే అప్పుడు చాలా మందిని నేను అడిగాను, అమ్మా ఎటు ఓటేస్తారు, పోల్ కాగానే బయటకు వస్తుంటే 190 మంది నీకే ఓటేసిన బిడ్డ, అప్పుడు యువకుడిని కదా నీకే ఓటేసిన బిడ్డ అనమాట. అంటే అట్లా కాదమ్మా అంటే నాది పార్టీ కాదు, నేను విలేకరి అంటే కూడా నమ్మేవాళ్ళు కాదు. అంటే మనం గుమ్మనంగా మన గ్రామీణ ప్రజలైతే అసలు ఓటు ఎవరికి వేసిన డిస్క్లోజ్ చేయరండి. చదువుకున్న వాళ్ళు ఇటుపక్క అటుపక్క బహిరంగంగా తిరుగుతారు, జెండాలు మోస్తారు, కనుక చదువుకున్న వాళ్ళు కార్యకర్తలు బహిరంగ బయటపడతారు. కానీ జనరల్ పబ్లిక్ బయటపడతారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు చూస్తే అన్ని కూడా మేడప్ మైండ్ తో చేసిన సర్వేలు కొన్ని అయితే కొన్ని కొంచెం నిష్పక్షపాతంగా చేయొచ్చు. కానీ తీసుకుంటున్న శాంపిలింగ్ ఇంతకుముందు కొడిశ్రావు అన్నట్టు తీసుకుంటున్న శాంపిలింగ్ చాలా చిన్నది అంటున్నారు, దానివల్ల చేయలేదు. అన్నిటికంటే రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. శ్రీదేవి గారు, సోషల్ కెమిస్ట్రీలో హెచ్ఓటు ఎట్లా అవుతుందో మనం చెప్పవచ్చు శాస్త్రీయంగా, కానీ సోషల్ కెమిస్ట్రీలో ఏ ఓటు ఎటుపోతుంది ఎట్లా ఉంటుంది చెప్పలేము. ఇప్పటికి న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. ఇప్పటికీ ఓవరాల్ పబ్లిసిటీ ద్వారా అంటే మాట అంగళ్ళల్లో, సంతలలో, అట్లాగే కలుపులలో, కోతలలో, పని ప్రదేశాల్లో కలుసుకున్న వాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని తీసుకొని చివరి నిర్ణయం తీసుకుంటారు. చాలా మంది పికిల్ మైండ్ ఎవరికి ఉండదు అంటే చదువుకున్న వాళ్ళు అవమానించాలని అనుకోకపోతే చదువుకున్న వాళ్ళకి పికిల్ మైండ్ ఉంటుంది. అక్కడ రాకపోతే నిర్ణయించుకోరు. ఆ టైంకు ఆ డిసైడ్ చేసి 5% ఓటర్ల బిల్లు కూడా ఉంటారు, కాదట్లేదు. కానీ చాలా మంది ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ చేసుకుని పోతున్నారు అక్కడికి. ఆ డిసైడ్ చేసుకునే విషయాన్ని ఎవరికి చెప్పరు. ఏమో ఏ పుట్టలో ఏ ఉందో, రేపు ఎవరు అధికారంలోకి వస్తారు మనకేమిటి ప్రొఫెసర్ గారు అన్నట్టు ఎందుకులే అడిగేవాడు కూడా ఎటుపాటి వాడు అని చూస్తున్నాం కదా. ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వస్తాయని ఎవరైనా అనుకున్నామా? ఎప్పుడైనా అనుకున్నామా? అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లు వస్తాయి ఢిల్లీలో ఎవరైనా ఏ సర్వే చెప్పిందా? చెప్పలే కదా. అందుకనే చాలా సర్వేలు ఫెయిల్ అయినాయి. ప్రింట్ మీడియా మాత్రం ఇప్పటికి నమ్మదగ్గది అంటున్నాను. ఎందుకంటే చాలా మంది వాళ్ళకు లోకల్ గా మండల స్థాయి విలేకరులు ఉన్నారు. గతంలో అయితే తాలూకాలో ఉండేవాళ్ళు, ఇప్పుడైతే మండల స్థాయి విలేకరులు ఉన్నారు. ప్రింట్ మీడియా కొంతవరకు సర్వే చేయగలుగుతుంది, కానీ ఎవరికి సర్వే సంస్థలు ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా వరకు పెయిడ్ సర్వే సంస్థలుగా మారినాయి. వాళ్ళ కోసం చేస్తున్నాం. అందుకని ఒక 4 రోజులు ఆశల పల్లకిలో అభ్యర్థులు, ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఊసలాడేది అయితేనే ఉంటుంది. 4వ తారీఖు దాకా తెలియదు అంటున్నాం. ఈ లోపల మనం ఊహాగానాలు చాలా చేయొచ్చు, కానీ జనరల్ గా ఒకటి చూస్తే మనకు ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాట్లాడారు రామ్మోహన్ గారు, ఇప్పుడున్న సర్వేలన్నీ కూడా ఒక పెయిడ్ ఛానల్స్గా మారిపోయాయి. కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్లకు సర్వేల నంబర్స్ ఇచ్చేస్తారని అంటున్నారు. బట్ మీరు ఈ 50 years నుంచి ఉన్నారు జర్నలిజం ఫీల్డ్లో. బట్ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే అప్పుడు నిజంగా అంచనాల ప్రకారం ఆ ప్రభుత్వాలు నిజంగా అధికారంలోకి వచ్చేవా? ఇప్పుడు చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ కనిపించట్లేదు కదా. మరి ఇవి నమ్మొచ్చు అంటారా, అవి నమ్మొచ్చు అంటారా? అప్పుడు అవి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఆనాడు సమాచార వ్యాప్తి ఇంత లేదు. నేను అప్పుడు ఈనాడులో ఒక వార్త రాసింది, ఇందిరాగాంధీ బతికే ఉంది. ఎట్లా అంటే ఇట్లా ఇందిరాగాంధీకి ఓటేసినా అన్నాడు. ఇందిరాగాంధీ చనిపోయింది కదమ్మా అంటే కాదు ఇందిరాగాంధీ బతికే ఉంది అన్నాను. అంటే సమాచార వ్యాప్తి తక్కువ ఉంది. యాక్చువల్ గా హెడ్లైన్స్ మెయిన్ పేజ్ లో వచ్చింది, ఇందిరాగాంధీ బతికే ఉంది. ఎవరైనా అనుకుంటారు కదా ఒక అటువంటి హెడ్డింగ్ అయితే. అట్లా ప్రజలలో ఇప్పుడంత సమాచార వ్యాప్తి లేదు. పార్టీ బతుకుంది అని చెప్తున్నారా? ఇప్పుడు ఇందిరాగాంధీ అంటే ఆ పార్టీ గురించే కదా. ఆమె బతుకుందనే ఓటేశారు. అంటే ఇందిరాగాంధీ చనిపోయినా కూడా ఇందిరాగాంధీ బతుకుందనే ఓటేశారు. అంటే సమాచార వ్యాప్తి అంత లేదు అప్పటికి. ఒక టీవీ లేదు, అప్పటికప్పుడే కొత్తగా టీవీలు వస్తున్నాయి. అందుకనే ఇప్పుడు సమాచార వ్యాప్తి ఎట్లా ఉందంటే గ్రామీణ అంటే పశువులు కాపరికి కూడా విషయాలు తెలుస్తున్నాయి. మోడీ ఏమంటున్నారు, దీదీ ఏమంటారు, మోడీ వర్సెస్ దీదీ అనే సంగతి పశ్చిమ బెంగాల్ ఎవరినైనా చెప్తారు కదా. అంటే సమాచార వ్యాప్తి పెరగడం వల్ల పెరుగుతుంది. కానీ ఇప్పటికీ గుమ్మనంగా మన ఓటర్లు గుమ్మనంగానే ఉంటున్నారు. 190% ఓటర్లు గుమ్మనంగా ఉంటున్నారు, ఎవరికి ఓటేసి చెప్తలేరు. రెండోది ఏమంటున్నారు అంటే ఓవరాల్ చెప్పదలుచుకుంటే కేరళలో 2 కూటమిల మధ్య పోటీ గట్టిగా ఉన్నది. తమిళనాడులో ఎటుపోయినా కూడా, ఎందుకంటే తమిళనాడుకి అడ్వాంటేజ్ ఏంటంటే విజయ్ పార్టీ ఒక అడ్వాంటేజ్. థర్డ్ పార్టీ కనుక మధ్యాహ్నం ఆటలో అరటి పండుగ మిగిలిపోతారా అనే మాట వస్తున్నది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఈ 2 జాతీయ పార్టీ అక్కడ కేవలం 27 సీట్ల సంఖ్య కూడా అనుకోకుండా కలిసింది. 27 సీట్లకి ఆ కూటమిలో కాంగ్రెస్, ఈ కూటమిలోనే బీజేపీ అంతే పోటీ చేస్తుంది.
కనుక విజయ్ ఎన్ని ఓట్లు తీసుకుంటాడు? గతంలో 2009లో చిరంజీవి ఆంధ్రప్రదేశ్ లో వహించిన పాత్రనే ఇక్కడ విజయ్ అయితే అనుకుంటున్నాను. చిరంజీవికి వచ్చిన విజయాలు కూడా విజయ్ రాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆటలో అన్నిపాలుగా మిగిలిపోతారు, తాను గెలవడం కష్టమా అనేది కూడా ఒకటి ఉన్నది. మొన్నటిగా 2019 ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ పాత్ర ఇప్పుడు దీనికి ఉంటుందని నేను అనుకుంటున్నాను, విజయ్ ఉంటుందని. కానీ విజయ్ పడబట్ట ఎవరిని గెలిపించడానికో ఓడించడానికో ఈ పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఖచ్చితంగా 100 సీట్లు గ్యారంటీ దాడుతున్నాను. మాట్లాడదాం సార్, పశ్చిమ బెంగాల్కి మళ్ళీ ఒకసారి మనం వెళ్దాము అందరితో పాటు. అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉంటాయి?